ఇన్సైట్స్ ఉంటాయి, ఇన్సైడ్ స్టోరీస్ కూడా ఉంటాయి. పవర్ఫుల్ కామెంటరీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, పంచ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ఆ ఆట ఈ ఆట అని కాదు, అక్కడ ఇంకెక్కడో అంటూ ఏమీ లేదు. మొత్తం ఇక్కడే మీకు కావాల్సిన స్పోర్టింగ్ యాక్షన్ మొత్తం అంతా కూడా స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో. ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్లాండ్ సిరీస్ తో మొదలుపెట్టి అలా దూసుకెళ్ళిపోదాం. క్రికెటింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడుకోవాలి. ఎలా అయితే టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుందో, మరి ఈసారి కూడా విన్నింగ్ స్ట్రీక్ అలాగే కంటిన్యూ చేస్తుందా, ఛాంపియన్ గిరిని చూస్తామా అనేది మాట్లాడుకోవాలి. నేను మీ ప్రత్యూష సాధు అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు చూస్తున్న ప్రేక్షకులందరికీ అమూల్ క్రికెట్ లైవ్ కి స్వాగతం సుస్వాగతం. అండ్ ఇవాల్టి షో స్టార్ట్ చేయాలంటే నాతో పాటు ఉన్నారు ఈ 2 times ఛాంపియన్స్ IPL. అసలు అబ్బా ఇది కదా అదిరిపోయే ఇంట్రొడక్షన్ అని చెప్పాలి. తిరుమల శెట్టి సుమన్ అండ్ ఆశిష్ రెడ్డి, వెల్కమ్ టు ద షో. సుమన్, మరి అక్కడ చూసుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది అని ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ టీమ్ అని మనం మాట్లాడుకుంటాం, ఆ టీం కూడా అలా కనిపిస్తోంది. సో అదిరిపోతుంది కదా ఈసారి. 100% దాంట్లో డౌట్ లేదు ప్రతీష. ఇక్కడ టీం కూడా సిద్ధంగా ఉన్నారు. ఆశిష్, 6 వేయడమా 6 ఇరుకు, 4 వేయడమా 4 ఇరుకు టైప్ లో 200+ స్కోర్ గ్యారంటీ అబ్బా. 200-300 లోడింగ్ కూడా అవ్వచ్చు. ఎస్, అండ్ ఆల్రెడీ ఆన్ స్క్రీన్ కూడా చూసాము, తిలక్ వర్మ ఇవాళ తెలుగు కుర్రాళ్ళ తడాక చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే బోల్డ్ విశేషాలు మాట్లాడుకోవాలి. మరి టాప్ స్టోరీస్ ఏంటో చూసేద్దాం. ఇంకా తిలక్ ఇద్దరు కలిసి T20లో ఆడుతున్నారు. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇద్దరు తెలుగు అబ్బాయిలు ఎట్లా ఆడతారో. ఎందుకు ఆల్రెడీ తిలక్ చూసాం ఎట్లా పర్ఫార్మెన్స్ చేశాడో, నితీష్ BGTలో ఎట్లా పర్ఫార్మెన్స్ చేసి వచ్చాడో, ఇద్దరు కలిసి ప్లేయింగ్ గేమ్ లో ఆడి ఆ 6లు కొడుతుంటే ఐ జస్ట్ వాంట్ టు సీ దట్. అబ్సల్యూట్లీ, అందులోకి తెలుగు ప్లేయర్స్ ఇద్దరు ఒకసారి బరిలోకి దిగుతారా, అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇద్దరిని చూసాము ఆశిష్ మనం అక్కడ. నితీష్ కుమార్ రెడ్డి గ్రాఫ్ కూడా క్రికెటింగ్ కెరియర్ అద్భుతంగా సాగుతోంది. మంచి ఆల్రౌండర్, హార్దిక్ పాండ్యా ఉండే పాస్ట్ లో, అండ్ ఇప్పుడు నితీష్ వీళ్ళందరూ కూడా ఫిట్నెస్ వైజ్ కూడా వెరీ వెరీ ఫిట్ క్రికెటర్. క్విక్ రన్స్ కావాలన్నా క్విక్ రన్స్, స్పిన్నర్ ఉండే, ఫాస్ట్ బౌలర్ ఉండే, మంచి ఫినిష్ చేస్తున్నాడు, ఫీల్డింగ్ లో రన్స్ సేవ్ చేస్తున్నాడు, బౌలింగ్ లో ఆల్ 3 డిపార్ట్మెంట్ లో కూడా మంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాబట్టి రియలీ హ్యాట్స్ ఆఫ్. అలాంటి ప్లేయర్ టీమ్ ఇండియా దగ్గర దొరకదు. అబ్సల్యూట్లీ, మనం అక్కడ మాట్లాడుకుంటున్నాం అదృష్టం, ఎందుకంటే ఆ కాంబినేషన్ కూడా అంత అద్భుతంగా ఉంది. మరి ఒకసారి ఈ T20 5 T20 నితీష్ రెడ్డి ఇస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ది స్క్వాడ్. అది తప్పిస్తే మీరు స్క్వాడ్ అంతా సెటిల్డ్ ఉంది, వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. ఈ పరిస్థితి ఎట్లా ఉంటాయంటే డ్యూ రాబోతుంది, దానికి ప్రకారం ప్లేయింగ్ 11 కూడా చూడబోతున్నారు. మీరు వెనకాల కూడా చూస్తున్నాం, మనం మొత్తం ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. షమి వచ్చేసాడు, ఇందాక చెప్పినట్టు ఆల్ ఐస్ విల్ బి ఆన్ షమి. ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడని మామూలుగా కాదు, నిజంగా ఆల్ ఐస్ ఆన్ షమి అని మాట్లాడుకుంటే, ఎందుకంటే 430 రోజుల తర్వాత వస్తున్నారు. అండ్ అక్కడ జెన్జీ బ్యాచ్ ఏం తక్కువ తిన్నారా అసలు ఆశిష్? జెన్జీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. అక్కడ అభిషేక్ శర్మ ఉండని తనకి ఛాన్స్ దొరికింది, తను మంచిగా రన్ స్కోర్ చేస్తున్నాడు. దాని తర్వాత తిలక్ కి ఆపర్చునిటీ దొరికింది, తను రన్ స్కోర్ చేస్తున్నాడు. నితీష్ కి దొరికింది. సో ఎవరికి ఆపర్చునిటీ దొరుకుతుందో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ లో IPL లో వాళ్ళు మంచిగా ప్రిపేర్డ్ కూడా వస్తున్నారు. కాబట్టి ఇండియాకి ఆడుతున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి, అండ్ వీళ్ళందరూ ఇట్లనే ఫామ్ ఉంటే టూ కూడా ఉంటుంది. ఎస్, అద్భుతంగా ఉండబోతోంది అనేది ఇక్కడ టీజర్ లోనే మనకు చూసేస్తున్నారు. ఇక్కడ అనాలిసిస్ మొదలు పెట్టేస్తాం ఇంకా సేపట్లోనే. అయితే అక్కడ స్క్వాడ్ కూడా చూసాము. స్క్వాడ్ చూడగానే అక్కడ కెప్టెన్ స్కై కనిపిస్తున్నారు. నిజంగా తను కెప్టెన్ అయినప్పటి నుంచి తగ్గేదే లేదు టైప్ లో, అసలు వెనక్కి తిరిగింది లేదు, ఓడింది లేదు సిరీస్. నిజంగానే టు బి హానెస్ట్, నేను సూర్యకుమార్ తో కలిసి క్రికెట్ ఆడాను ముంబై ఇండియన్స్, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సూర్య ఇలాంటి కెప్టెన్సీ చేస్తాడు. ఎందుకంటే స్టేట్ టీమ్ ని కూడా ఎక్కువ కావాలంటే యాజ్ ఎ కెప్టెన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే ఎక్కువ బాల్స్ అయితే రన్స్ కొడతారు. ఈ సాక్రిఫైస్ దిస్ ప్లేస్ ఫర్ తిలక్. అండ్ చూడండి, ఈస్ గాట్ దోస్ రన్స్, సిరీస్ కూడా గెలిచారు. ఐ థింక్ ఇట్స్ రియలీ వెరీ గుడ్, ఎందుకంటే టీమ్ చాలా యునైటెడ్ అనిపిస్తుంది. అండ్ వెరీ గుడ్ సైన్స్ ఇవన్నీ. రైట్ సుమన్, మీరు అన్నట్టుగా నమ్మి తనకి ఆ అవకాశాన్ని ఇవ్వడం, నంబర్ 3 సాక్రిఫైస్ చేసి తిలక్, అండ్ రిజల్ట్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం కూడా. అండ్ ఆశిష్, ఇంకోటి మాట్లాడుకుంటే సంజు శాంసన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓపెనర్ గా అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తాడా అంటే సమాధానాలు చెప్పేశాడు అక్కడ 100s తోటి. అండ్ స్కై కూడా సంజు మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అబ్సల్యూట్లీ ప్రిఫర్ చేసి తిలక్ వెళ్ళడం, తిలక్ అక్కడ సెంచురీ స్కోర్ చేయడం, అండ్ ఇవన్నీ కూడా పాజిటివ్సే. సో పాస్ట్ లో అక్కడ సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే రిటైర్ అయ్యారో, దాని తర్వాత ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో ఒక సిరీస్ కూడా ఓడిపోలేదు. అండ్ ఇలాంటి కెప్టెన్ ఉండడం బిగ్గెస్ట్ ప్లస్ టీమిండియాకి. ఎస్, మేజర్ గా ఎప్పుడైతే రోకో ఆ ఇద్దరిని చూడడం తగ్గిన తర్వాత ఎవరు వస్తారు, ఆ ప్లేస్ ని ఎవరు ఫిల్ చేస్తారా అంటే స్కైని మనం ఆల్రెడీ చూస్తున్నాం. అండ్ అంతేకాదు మాట్లాడుకోవాలి, తను ఆడిన నాక్స్ మర్చిపోలేము. బిగ్ హిట్టింగ్ ఉండాలన్నా అక్కడ స్కై అందరికీ గుర్తుకొస్తూ ఉంటాడు.
అన్ని ఆల్రౌండ్ షాట్స్ ఉన్నాయి, 360 degrees కూడా ఆడే ఎబిలిటీ ఉంది సూర్యకుమార్ యాదవ్ కాబట్టి వెరీ స్పెషల్ బ్యాటర్, దాంట్లో డౌటే లేదు. అండ్ బౌలర్ కి యూజువల్లీ అర్థం కానే లేదు, 100% రన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ బౌలర్ కి ఒక భయం అనేది ఉంటుంది, ఒక ప్రెషర్ ఉంటుంది. ఒక సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తనకి ఎక్కడ వేయాలి, ఏం వేస్తే ఏ షాట్ ఆడతాడు, సో ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ అండ్ ప్రెషర్ లో ఉంటారు బౌలర్స్ అందరు కూడా. కాబట్టి తను మంచి ఫామ్ అందుకోవాలని అందరు కూడా కోరుకుంటారు. ఎస్, త్వరలోనే ఆ ఫామ్ అందుకోవడం కూడా మనం చూసేస్తాము. అండ్ సుమన్, మీరు కనుక చూస్తే అక్కడ యాజ్ అ క్యాప్టెన్, యాజ్ అ బ్యాటర్ ఎలా అనుకున్నా కూడా మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి స్కై విషయంలో? సూర్యకుమార్ ఈజ్ అ సెల్ఫ్లెస్ క్యాప్టెన్ లాగా నాకు అనిపిస్తుంది. అంటే అయితే రోహిత్ శర్మ మనం చూసాము T20 ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్, నైస్ టు సీ ఇట్లానే కంటిన్యూ చేయాలి ఈ సిరీస్ లో అని కూడా కోరుకుంటున్నాం మనం. ఎస్, మరి అయితే ఇందాక స్క్వాడ్ చూసినప్పుడు కూడా అక్కడ ఇద్దరు తెలుగు కుర్రాళ్ళు కనిపించారు. ఆల్రెడీ మనం మాట్లాడుకుంటాం, ఒకళ్ళు తెలుగు తేజం అని, ఇంకొకళ్ళు నితీష్ కుమార్ రెడ్డి. ఆయన ఫ్యాన్ బేసే అలాగని చెప్పుకోవచ్చు. అండ్ మరి ఈ తెలుగు కుర్రాళ్ళు ఇద్దరు ఎలా అయితే హవా నడిపిస్తున్నారో, ఇంకెంత హవా చూపిస్తారో ఓ లుక్కేసేద్దాం. కూడా వచ్చేసిందో తిలక్ వర్మకి, అండ్ సూర్య కూడా సాక్రిఫైస్ చేసి నువ్వు వెళ్ళి ఆడు అన్న తర్వాత రిజల్ట్ ఏంటో మనందరికీ తెలిసిందే. అందులోకి సుమన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కూడా చూసాం తిలక్ నుంచి. దిస్ ఇస్ రియల్లీ వండర్ ప్రత్యూష్. ఎందుకంటున్నా అంటే నెంబర్ 3 ఇంత ముందు ఇండియాకి ఆడేది టీట్స్తాడని ఆశిస్తున్నా, చూద్దాం మరి. అందరి కోరిక కూడా అదే, నంబర్ 3 మళ్ళీ తిలక్ వర్మ అనేది వస్తాడా అనేది చూడాలి. అండ్ ఆశిష్ అక్కడ చూసుకుంటే అసలు ఆ షార్ట్ సెలెక్షన్ ఏమిటి, ఆ సిక్స్లు కొట్టే తీరేమిటి, అండ్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ తర్వాత మళ్ళీ కూడా మనం ఒక సెంచరీ చూసాంగా, సిక్సెస్ అన్ని కూడా స్కోర్ చేస్తున్నాడు. సో మంచిగా ప్రిపరేషన్ తోటి వెళ్ళడం అండ్ నాట్ ఈజీ. విరాట్ కోహ్లీకి ఒక సెంచరీ ఉండడం, దాని తర్వాత ఇక 2 సెంచరీ స్కోర్ చేశాడు బ్యాక్ టు బ్యాక్ ఇంత యంగ్ ఏజ్ లో. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్, అక్కడ గుడ్ టు సీ. అక్కడ తెలుగు వాళ్ళు ఐ థింక్ ఫస్ట్ టైం ఇద్దరు ఆడుతున్నారు. అండ్ తిలక్ వర్మ ఫ్రమ్ హైదరాబాద్ మంచి రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి, మొత్తం పండగనే. అంతే, ఆ పండగ అనేది మొదలైపోతుంది ఇంకా సేపట్లోనే. అయితే తెలుగు కుర్రాళ్ళు ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నాము, మరి నితీష్ గురించి కూడా మాట్లాడుకోవాలి. 2024 స్టార్ట్ అయినప్పుడు అసలు ఎలా ఉండింది? 2024 గేమ్ చేంజింగ్ ఇయర్ అని చెప్పాలి నితీష్ కి. అబ్సల్యూట్లీ, నిజంగానే లాస్ట్ ఇయర్ IPL కంటే ముందు నితీష్ అంటే ఎవరికి తెలియదు. సరే, ఆఫ్టర్ తన ప్రోగ్రెస్ చూడండి. నేను ఇంత ముందు కూడా మెన్షన్ చేసా, స్నేక్స్ అండ్ లాడర్స్ లో మనం ఆడతాం కదా, ఒక లాడర్ ఎక్కి పైకి వెళ్ళిపోతాం, అట్లా వెళ్ళాడు. కానీ నథింగ్ టు సీ, హార్డ్ వర్క్ చాలా చేశాడు. అండర్ 16 అండర్ 15 నుంచి చాలా పర్ఫార్మెన్స్ చేశాడు తను. కానీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్ లో హైయెస్ట్ స్టాండర్డ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, బ్యాటర్స్ అందరు ఫ్లాప్ అవుతున్నప్పుడు అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాం, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ నిజంగానే. అండ్ ఆల్రెడీ మీరు చూడండి T20 క్రికెట్ లో కూడా బంగ్లాదేశ్ సిరీస్ లో తనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది తన ఫస్ట్ సిరీస్ లోనే. అండ్ అన్ని ఫార్మాట్స్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఈ సిరీస్ లో కూడా ఇట్స్ గోయింగ్ టు బి రియల్ టెస్ట్. తన బ్యాటింగ్ ఆర్డర్ కూడా నితీష్ కుమార్ రెడ్డిని ఎక్కడ ఆడిపిస్తారు చూడాలి. ఇంకా యాక్చువల్లీ మాటలు ఏం నడుస్తున్నా, అసలు ప్లేయింగ్ 11 లో ఆడతాడా లేదా అని కూడా డౌట్స్ ఉన్నాయి ఈ మ్యాచ్. చూడాలి కాంబినేషన్ ఎట్లా ఉంటుందో. ఎస్, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే నితీష్ కుమార్ రెడ్డి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే అక్కడ IPL లో కూడా చూస్తే పంజాబ్ తో ఆడినప్పుడు చూసాము, హైదరాబాద్ లో ఆడినప్పుడు చూసాము. అండ్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆపద్ బాంధవుడు ఎప్పుడు అవసరం వస్తుందో ఆ టైంకి బరిలోకి దిగుతాడు, టీమ్ ని కాపాడతాడు. కాపాడతాడు, గెలిపిస్తాడు కూడా మ్యాచెస్. లాస్ట్ అంతా కూడా అక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్. తను కూడా ఎవ్రీ మ్యాచ్ కూడా మంచిగా నమ్మకం మీద ఉంటుంది. నితీష్ వెళ్ళిండా బ్యాటింగ్ కి, అక్కడ 6 స్కోర్ చేస్తాడు, మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు, మంచి రన్ స్కోర్ చేస్తాడు, ఫీల్డింగ్ అన్ని కూడా డిపార్ట్మెంట్స్ మంచి సూపర్ గా అక్కడ టిక్ పెడతాడు. కాబట్టి అక్కడ నుంచి మనం చూస్తున్నాం, ఏ ఫార్మేట్ అని ఉండని, ఎక్కడ ఉండని రన్స్ కన్సిస్టెంట్ గా స్కోర్ చేస్తున్నాడు, టీం గురించి ఆడుతున్నాడు. అది వెరీ ఇంపార్టెంట్. సో ఏ బాల్ ఉంది, ఎప్పుడు ఉంది, ఏం లేదు, తనకు రోల్ ఇచ్చింది పర్ఫెక్ట్ గా, తను క్లారిటీతో ఆడుతున్నాడు. కాబట్టి క్లియర్లీ మనం చూస్తున్నాం తన గ్రాఫ్ పైనకి వెళ్ళడం. గ్రేట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. ఎస్, అండ్ కెరియర్ లో తన గ్రాఫ్ అలా పైకి వెళ్ళిపోవాలనే తెలుగు ప్రేక్షకులందరూ, మొత్తం ఇండియా అంతా కూడా కోరుకుంటారు. అండ్ సుమన్ అక్కడ చూసుకుంటే, మరి మీరు ఇందాక అన్నారు కదా చూడాలి కాంబినేషన్ ఎలా ఉంటుందో అని. సో సరదాగా కాసేపు ఇరకాటంలో పెట్టేయాలని కూడా ఫిక్స్ అయ్యాము. మరి వాళ్ళ ప్లేయింగ్ 11 లో ఇద్దరు తెలుగు కుర్రాళ్ళని చూసే అవకాశం ఎంతవరకు ఉంది? నా ప్లేయింగ్ 11 ఐ ఫీల్ నితీష్ షుడ్ ప్లే. నా ప్లేయింగ్ 11 అయితే ఇద్దరు తెలుగు వాళ్ళు 100% ఉంటారు. అబ్సల్యూట్లీ, అక్కడ మీ ప్లేయింగ్ 11 అక్కడ ప్లేయింగ్ 11 కూడా అవ్వాలని కోరుకుంటారు అందరూ కూడా. అండ్ ఇవన్నీ తెలుసుకోవాలంటే అసలు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో కూడా తెలుసుకోవాలి కనుక అక్కడ దీప్ దాస్ గుప్తా అండ్ నిక్ నైట్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద పిచ్ రిపోర్ట్. సర్ఫేస్ అదే కావాలి, ఆ హై స్కోరింగ్ కోసమే అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ సుమన్ అక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటారు, పిచ్ ఏదైనా సరే ఈ హై స్కోరింగ్ అనేది చూస్తూ వస్తున్నాము, అందరూ కోరుకునేదే కరెక్టే. బట్ ఇవాళ ఏం జరిగే అవకాశం ఉంది ఆ వికెట్ లో? అయితే ప్లేయింగ్ 11 ఇంగ్లాండ్ నిన్ననే అనౌన్స్ చేసేసారు. సో వాళ్ళ ఫస్ట్ మీద 261 చేజ్ చేసిన ఏకైక మ్యాచ్, అంటే హైయెస్ట్ స్కేర్ IPL లో చేజ్ చేశారు. సో అలాంటి మ్యాచే మీరు చూడొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2 ఒక్కలు ఎట్లా ఉన్నారు బ్యాటింగ్ తెలుసు కదా, విధ్వంసం చేసే బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అందుకని ఐ జస్ట్ ఎక్స్పెక్ట్ హై స్కోరింగ్ ఎన్కౌంటర్ ఇవాళ మాత్రం. అబ్సల్యూట్లీ, యాజ్ అన్ ఓపెనర్ గా అద్భుతంగా చెప్పారు. మరి మా ఆల్రౌండర్ ఆశిష్ రెడ్డి ఏమన్నా ఏంటి ఈ వికెట్ మీద ఏం చేయొచ్చు అంటారు? బ్యాటింగ్ బౌలింగ్? అమ్మో నాకెందుకు వచ్చింది, నేనేదో వెళ్ళి ఫీల్డింగ్ చేస్తాను, అన్ని ఇంపార్టెంటే. బౌలర్స్ కి డెఫినెట్ గా అందరు కూడా
మొత్తానికి టెన్షన్ తప్పదు, కానీ మనకు కూడా టెన్షన్ తప్పదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని కూడా మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇవాళ నాకు తెలిసి ఈడెన్ గార్డెన్స్ లో ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ జాయిన్ అయిపోయి ఉంటారు. అద్భుతంగా ఉండబోతోంది కనుక థ్యాంక్ యూ సో మచ్ ఆశిష్ రెడ్డి ఫర్ జాయినింగ్ ద షో. అండ్ ఇంకా సేపట్లో ఎంఎస్కే గారు కూడా జాయిన్ అయ్యి కూడా ఎత్తులు వేసుకుని వస్తారు, అవతల టీం పై ఎత్తులు వేసుకుంటూ వస్తారు. అండ్ అలాగే మా షోలో వచ్చేసారు ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా. అండ్ తెలిసిందే టీమిండియాకి మాజీ చీఫ్ సెలెక్టర్ గా ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష. అండ్ ప్రసాద్ చూసారు కదా, మరి ఏంటి అక్కడ టీమిండియా టాస్ గెలిచారు, బౌలింగ్ ఎంచుకున్నారు. ఇట్స్ నో బ్రెయినర్ యాక్చువల్గా. ఇందాక నుంచి కూడా సుమన్ అదే కదా చెప్తోంది, చాలా కష్టం ఫాస్ట్ బౌలర్స్ కి. ఆ ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఇట్స్ నో బ్రెయినర్ యాక్చువల్లీ. ఎస్, అండ్ ఆ కాంబినేషన్స్ ఎలా ఉంటాయనేది కూడా మాట్లాడుకుందాము. కానీ ఇంతకు ముందు ఆల్రెడీ అక్కడ ప్లేయింగ్ 11 గురించి డిస్కషన్ జరిగింది కనుక మనం అనుకున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా తెలుగు కుర్రాళ్ళు ఇద్దరిని కూడా చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ అక్కడ 200+ అని కూడా మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఎన్ని 6లు ఉండేవి, మిమ్మల్ని చాలా ప్రిడిక్షన్స్ అడగబోతున్నాను ఇవాళ మీ ఇద్దరిని కూడా. అయితే దీంట్లో ఉంటాయి అక్కడ స్కై మాత్రం మంచి ఎత్తైతే వేస్తూనే ఉంటారు. అండ్ అక్కడ మా టీము కూడా ఫుల్ జోష్తో సిద్ధంగా ఉన్నారండి. అండ్ కౌశిక్ అండ్ ఆశిష్ కూడా ఉన్నారు. అక్కడ ఏంటో మాట్లాడుకుంటున్నారు, చూసేద్దాం. థ్యాంక్ యూ కౌశిక్ అండ్ ఆశిష్. మొత్తానికి ఇవాళ గేమ్ కి అంతా సిద్ధంగా ఉంది, అక్కడ చూసేసాము. టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ సంజు శాంసన్ గురించి అక్కడ మాట్లాడుకోవాలి ఎంఎస్కే. ఎందుకంటే ఏదైతే నమ్మకం కెప్టెన్ తన మీద పెట్టాడో, క్రిటిసిజం ఏదైతే ఎదుర్కొన్నాడో, వాళ్ళందరికీ మామూలుగా సమాధానం చెప్పలేదు. చెప్తే సెంచరీలతోనే చెప్తానని చెప్పేశాడు. మనం సంజు శాంసన్ గురించి మాట్లాడుకోవాలంటే, సంజు ఇస్ ఆల్రెడీ కాబట్టే అట్లాంటి కన్సిస్టెన్సీ ఏదైతే ఐపీఎల్ చూపించాడో అది ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా రెప్లికేట్ చేశాడు. దట్స్ ద బ్యూటీ అబౌట్ ఇట్. అనుభవం అంగడిలో దొరికే సరుకు కాదు. జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, సూర్యకుమార్ యాదవ్ ఏదైతే ఆ ట్రస్ట్ చూపించాడు సంజు శాంసన్, నువ్వు వెళ్ళి ఫ్రీడమ్ తో ఆడు, 7 innings కాదు సిరీస్ నీకు ఇస్తున్నా అని చెప్పేసి, అది మైండ్ ఉంటుంది. అనేది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు సంజు. ఎస్, అది కనిపిస్తోంది కూడా. అండ్ తనని నంబర్ 3లో చూస్తూ వచ్చాం సంజుని. ఎప్పుడైతే ఓపెనర్ గా మారాడు, యాజ్ అన్ ఓపెనర్ మీరు చెప్పండి, వచ్చిన తర్వాత ఎక్స్ప్లోజివ్ క్రికెట్ ఆడాలి, అగ్రెసివ్ గా ఆడాలి. ఎలా అనిపిస్తుంది? వెళ్ళి ఈజీగా కొట్టేచ్చు అంటారా సెంచరీలు అవి? అంటే ఇండియా పిచెస్ లో కొడతాం ఈజీ, కానీ సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి అలాంటి సెంచరీలు కొట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే బౌన్స్ ఉంట్లా రన్స్ కొట్టాలి అంటే ఇంకా కరెక్ట్ మెథడ్ ఎంచుకోవాలి. ఎందుకంటే సెంచరీ జీరో అట్లా ఉందన్నమాట, అప్ అండ్ డౌన్. కానీ ఇంకొంచెం కన్సిస్టెన్సీ తీసుకొస్తే బాగుంటుంది. ఎస్, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని. అండ్ అలాగే ఎంఎస్కే అనుభవం గురించి కూడా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. మరి ఇలాగా సీనియర్ ఒక పక్క నుంచి అదరగొట్టేస్తుంటే, కుర్రాడు మాత్రం చింపేస్తున్నాడు. ఎవరో చూసేద్దాం. గ్లిమ్సెస్ ఆఫ్ గ్రేట్నెస్ చూస్తున్నాం. తప్పకుండా సుమన్, ప్రత్యూష, రాబోయే కాలంలో ఈ క్రికెటర్ని అంచెలంచెలుగా ఎదిగి T20 నుంచి వన్డే నుంచి టెస్ట్ ఫార్మాట్ కూడా వెళ్ళే అవకాశాలు చాలా మెరుగ్గా కనపడుతున్నాయి. ఎస్, అండ్ చెప్పలేము ఏ టైంలో ఎలాంటి అవకాశాలు వస్తాయో. ఆ ఆపర్చునిటీని ప్రాపర్ గా సద్వినియోగం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ నంబర్ 3లో సుమన్ అక్కడ తిలక్ వర్మని చూస్తూ వచ్చాం. మరి ఇవాళ కూడా నంబర్ 3లోనే చూస్తాం. అయితే అక్షర్ పటేల్ యాజ్ అ వైస్ కెప్టెన్ మొన్న ప్రెస్ ని అడ్రస్ చేశాడు. కాన్ఫరెన్స్ లో ఏమన్నాడంటే, ఓపెనర్స్ తప్ప కాబట్టి ఈ షుడ్ బి రెడీ. మీరు తిలక్ ని చూడండి, ముంబై ఇండియన్స్ కి నెంబర్ 3 నుంచి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ చేశాడు. తను ఏ పొజిషన్ లో ఆడే సత్తా తన దగ్గర ఉంది. అదే గ్రేట్నెస్ తిలక్ వర్మలో నాకు నచ్చేది కూడా. కానీ నాకు అనిపిస్తుంది ఈ మ్యాచ్ మాత్రం నెంబర్ 3 వస్తాడని. నాకు ఇంకోటి కూడా నచ్చింది సుమన్, ఈ రోజు నిన్ను చాలా ఇరకాటంలో పెడుతున్నాను. అమ్మో పట్టేశారు. సో మొత్తానికి అక్కడ చూసేసాము. ఎందుకంటే నేను అయితే ఇప్పుడు ఎంఎస్కే గారిని కూడా అక్కడ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తాను. అయితే అక్కడ చూసుకుంటే టీమ్ లో మాత్రం ఆల్రౌండర్స్ కూడా చూసాం, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. హార్దిక్ పాండ్యా గారు, ఎస్ అది చూస్తున్నాం. అండ్ అలాగే ఒక టీమ్ని మళ్ళీ ఆ జెన్జీ అని మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా ఎంత స్ట్రాంగ్గా తయారవుతారు. అలాగే సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకుని ప్రతి ఒక్కటి కూడా డ్రెస్సింగ్ రూమ్ స్టోరీస్ కూడా చాలా అడగాలి ఎంఎస్కేని. అండ్ అది కూడా ఇరకాటంలో పెడదాము. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు బౌలర్స్ గురించి కూడా ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలి. అక్కడ ఇందాక ప్లేయింగ్ 11లో చూస్తే ఫాస్ట్ బౌలర్స్ లో హర్షదీప్ ఒకటే కనిపించాడు. అండ్ అఫ్ కోర్స్ నితీష్ కూడా ఉన్నాడు. అండ్ హర్షదీప్ చాలా మైల్ స్టోన్ కి దగ్గరలో ఉన్నాడు. ఇంకొక వికెట్ తీస్తే హీల్ బి జాయింట్ హైయెస్ట్. పొజిషన్ ని టెన్షన్ పెట్టేస్తూ ఉంటాడు. అండ్ ఎస్పెషల్లీ సీనియర్ ప్లేయర్ బుమ్రా లేనప్పుడు ఏం జరుగుతుందా అని చూస్తే హర్షదీప్ మాత్రం కంటిన్యూస్ గా వికెట్స్ తీసుకోవడం చూస్తున్నాం.
అంటే చాలా మెచ్యూరిటీ కనపడుతుంది. ఇట్లాంటి హర్షదీప్ కూడా వచ్చి తోడవటం, తనని కూడా కొట్టడం చాలా కష్టం. మనం చూసాం కదా ఆ మ్యాచ్ మనం గెలిచామంటే కనుక చాలా మంది బూమ్రా, అఫ్ కోర్స్ బూమ్రా తప్పకుండా ప్రధాన కారణం, బట్ బూమ్రా వేసిన తర్వాత ఓవర్ కూడా హర్షదీప్ వేశాడు చూసారా, అది ఫాలో అప్ ఓవర్. ఒకవేళ కనుక ఆ ఓవర్లో 10-15 రన్స్ వెళ్ళిపోయింటే మళ్ళీ మ్యాచ్ మారిపోయిండేదేమో, వరల్డ్ కప్ వచ్చిండేదే కాదేమో. బట్ అక్కడ ఆ క్రెడిట్ తప్పకుండా హర్షదీప్కి ఇవ్వాలి. దాని ఫలితమే ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అవకాశం లభించింది. ఈజ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. ఇలానే ఇంకా ఎదగాలని చూద్దాం. అబ్సల్యూట్లీ ఆడే ప్రతి గేమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అక్కడ చూస్తూ వచ్చాము. అండ్ స్పిన్నర్స్ అక్కడ చూసుకుంటే సుమన్, అక్కడ స్పిన్నర్స్ ని చాలా మందిని చూస్తున్నాం. మరి వాళ్ళు ఎవరికి ఎన్ని వికెట్లు వస్తాయో ఐ హావ్ మై డౌట్స్. ఎస్, అండ్ మీరు అన్నట్టుగా అక్కడ స్పిన్నర్స్ అద్భుతంగా ఉన్నారని మాట్లాడుకుంటున్నాం, వికెట్లు వచ్చేస్తాయని మాట్లాడుకున్నాం. అండ్ బ్యాటింగ్ లైనప్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బ్యాటింగ్ లైనప్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ సాలిడ్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ బాల్ నుంచి కూడా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే కూర్చుని ఉండండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ ద షో. అండ్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నట్టుగానే నేను చెప్పాను కదా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని. ఆ ఎంటర్టైన్మెంట్ అందించడానికి కాంబాక్స్ కూడా హాట్ గా సిద్ధంగా ఉంది. వీళ్ళు కూడా కాసేపట్లో జాయిన్ అయిపోతారు. అనాలిసిస్ ఆల్రెడీ చూసాము. అండ్ కౌశిక్ అండ్ ఆశిష్ తగ్గేదే లే అబ్బా అసలు. అదిగో అసలు ఇప్పుడు నెక్స్ట్ మీకు మొదలైపోతుంది. బోల్డ్ అని వినొచ్చు. ప్రతి సిక్సర్ కి ప్రతి బాస్తుంది టీమిండియా అది కూడా కనిపించేస్తుంది. అండ్ అమూల్ క్రికెట్ లైవ్ కి స్వాగతం సుస్వాగతం. మరి మొదటి ఇన్నింగ్స్ గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు తిరుమల శెట్టి సుమన్ ఉన్నారు. వెల్కమ్ టు ది షో. థాంక్యూ ప్రతిష. అండ్ చూసుకుంటే అక్కడ దశల వారీగా కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ పవర్ ప్లేలో అక్కడ 2 వికెట్స్ క్విక్ గా కోల్పోతే ఆ తర్వాత 4 మిడిల్ ఓవర్స్ లో అండ్ డెత్ ఓవర్స్ లో కూడా 4. అండ్ ఎలా సమ్మరైజ్ చేస్తారు వాళ్ళ గురించి వాళ్ళ గురించి కూడా చూడండి. సబ్లైమ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ చాలా ఇంటెలిజెంట్ గా టీం పిక్ చేశారు. పిచ్ కండిషన్స్ చాలా మంచిగా అర్థం చేసుకుని ఇస్తూ ఉంటారు ఇండియా. అంటే స్పిన్నర్స్ చాలా మంచి డామినేటింగ్ రోల్ ఆడారు. హార్దిక్ పాండ్యా సపోర్టింగ్ రోల్, హర్షదీప్ నాట్ టు ఫర్గెట్. ఆ స్టార్ట్ అయితే ఇండియాకి ఇచ్చాడు కదా 2 వికెట్లు, అక్కడ ఫరక్ పడింది. ఎస్ టోటలీ. అండ్ స్పిన్నర్స్ అక్కడ గిరగిర బాల్ తిప్పేశారని మనం చూసాం కూడా. అండ్ మీరు అన్నట్టుగా అక్కడ జాస్ బట్లర్ చేసిన ఎవాల్వ్డ్ ప్లేయర్ లాగా అనిపిస్తున్నాడు. అబ్సల్యూట్లీ. ఆ 5 6లు హైదరాబాద్ లో విట్నెస్ చేసిన ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. అండ్ అలాంటి ఓపెనింగ్ కూడా దొరకాలి. అలాంటి ఓపెనింగ్ దొరకాలంటే అక్కడ అభిషేక్ కూడా జాయిన్ అవ్వాలి. అభిషేక్ శర్మ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కాస్త ప్రామిస్ చూపించాడు. జింబాబ్వే ఇద్దరు ఓపెనర్స్ మాత్రం చాలా మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పాలి. అభిషేక్ శర్మ ఒకసారి అందుకుంటే ఇందా చెప్పినట్టు ప్రతిష మ్యాచ్ 10 ఓవర్లోనే అయిపోయింది. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్. మరి చూద్దాం ఎంత తొందరగా మ్యాచ్ ని అవగొట్టేస్తారో. అక్కడ కాంబాక్స్ లో కమెంటేటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు దెమ్. అండ్ మొత్తానికి ఇట్స్ అ బ్యూటిఫుల్ అండ్ గుడ్ డే ఫర్ ఆల్ ద ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. అండ్ వెల్కమ్ టు అమూల్ క్రికెట్ లైవ్. అండ్ నాతో పాటు సిద్ధంగా ఉన్నారు ఎంఎస్కే అండ్ సుమన్ ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడడానికి. ఎంఎస్కే అసలు ఏంటి అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది, అంత చక్కగా ఇవాళ చేజ్ చేసేసారు. ప్రతిష ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ స్టింట్ అయిన తర్వాత టోటలీ. అండ్ అందులోకి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము చేజింగ్ లో ఎస్పెషల్ ఇవాళ అభిషేక్ శర్మ ప్రదర్శించిన విధానం చక్కగా స్కోర్ చేశాడు. అండ్ సుమన్ మీ దగ్గరకు వచ్చే ముందు అక్కడ అభిషేక్ శర్మ కూడా సిద్ధంగా ఉన్నాడు మాట్లాడడానికి. తన నాక్ గురించి చూసేద్దాం. We've got well, many congratulations, well played and fabulous entertainment. Thank you so much sir. అది అలా అభిషేక్ ప్లాన్ చేసుకున్నాడు, ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ సుమన్ అక్కడ మాట్లాడుకున్నాము శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు, తెలుగు రాళ్ళు ఉన్నారు, అసలు ఎవరు ఎలా ఎంత అద్భుతంగా ఆడతారంటే అందరినీ పక్కకు జరిపి షేక్ చేసేసాడు అభిషేక్. ఇండియా ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఉంటారు, SRH ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఉంటారు. రన్స్ రాలే కానీ అయినా సెలెక్టర్స్ గౌతమ్ గంభీర్ బ్యాక్ చేశారు తను. ఎందుకంటే అభిషేక్ శర్మ ఇట్లా బ్యాటింగ్ చేసినప్పుడు మ్యాచ్ 1 సైడ్ అయిపోతుంది. ఇవాళ మీరు 50 కొట్టంగానే గౌతమ్ గంభీర్ని చూపిస్తే తను లేచి చప్పట్లు కొట్టాడు. ఎప్పుడు గౌతమ్ గంభీర్ అట్లా చప్పట్లు కొట్టాడు. దట్ షోస్ దట్ హీస్ బ్యాకింగ్ హిమ్. అండ్ ఇలాంటి ప్లేయర్లు ఇలాంటి 5 మ్యాచ్ సిరీస్లో 2 మ్యాచ్లు ఆడినా చాలు 2 మ్యాచ్ ఇండియా గెలిచిపోతుంది. దే ఆర్ మ్యాచ్ విన్నర్స్. సెలెక్టర్స్ దృష్టిలో పెట్టుకోవాలి, యాక్ట్ చేయాలి, అప్పుడే ఇలాంటి పర్ఫార్మెన్సెస్ వస్తాయి. ఎస్ అండ్ బ్యాక్ చేశారు ఆల్రెడీ మనం చూస్తున్నాము ఆ యొక్క రిజల్ట్ కూడా. అండ్ తను 6 హిట్ చేసిన విధానం ఎస్పెషల్లీ ఈడెన్ గార్డెన్స్ లో 7 6 అక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇందాక కాంబాక్స్ లో కూడా. అండ్ మర్చిపోకూడదు IPL లో కూడా 40+ 6 కొట్టాడు అభిషేక్. అబ్సల్యూట్లీ ఆ కైండ్ ఆఫ్ అలా అభిషేక్ శర్మ ఏదైతే 20 balls 50 runs అన్నా అమ్మయ్య అనిపించింది. మీరు అన్నట్టుగా జింబాబ్వే 100 తర్వాత రాలేదు, ఆ 20 run మార్క్ దాటట్లేదు అని అనుకున్నాము. మొత్తానికి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ. అండ్ ఇవాళ బోల్డ్ అని బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసాం. 6లు చూసాం, 4లు చూసాం, వికెట్లు చూసాం. అందులో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ చూద్దాం మూమెంట్స్ ఆఫ్ ది డేలో. ఫెంటాస్టిక్. దాని తర్వాత ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ IPL నుంచి చూసినాం. మరి తనకు అనుకోవాలి యాక్చువల్లీ సెలబ్రేషన్ వెనకాల ఏంటో అది.
కానీ ఇంకో రికార్డ్ తెలుసా మీకు అభిషేక్ శర్మది? మినిమం 500 ఆడిన బాల్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ T20లో ప్రతి 3 బాల్లకి బౌండరీ అన్న 6 కొట్టిన నెంబర్ 1 ప్లేయర్ వరల్డ్ రైట్ నౌ ఇస్ అభిషేక్ శర్మ. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎవ్రీ 3 balls కి ఒక బౌండరీ అన్న 6 కొడుతున్నాడు. అక్కడ ఇవాళ చూసాము, తను ఆడుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాము. అండ్ ఎస్పెషల్లీ జింబాబ్వే తర్వాత ఎక్కడైతే సెంచరీ చేశాడో దాని తర్వాత ఇందాక కూడా మాట్లాడుకున్నాము, మళ్ళీ దీని తర్వాత కాస్త ఏదైతే బ్యాక్ చేస్తూ వచ్చారో టీమ్ కాస్త రిలీఫ్ వచ్చేసి ఉంటుంది. కాదు ప్రత్యూష, మీరు ఏదో అన్నారు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకోటి కూడా ఆ ట్రిగర్ మూవ్మెంట్స్ గురించి కూడా తను మాట్లాడాడు. తనకి షార్ట్ బాల్ కొంచెం గ్యారంటీగా టార్గెట్ చేస్తారని చెప్పి చిన్న చేంజెస్ ఏదైతే బ్యాటింగ్ లో చేసుకున్నాడో అది చాలా పెద్ద రిజల్ట్ ఇచ్చింది. సో దట్స్ ద బ్యూటీ అబౌట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ వ్యూహానికి ప్రతి వ్యూహం అంటారు కదా, దట్ ఈస్ వాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు, స్ట్రైట్ అవే ఫస్ట్ మ్యాచ్ విధ్వంసం చేశాడు. రైట్. అండ్ ఇవాళ చేజింగ్ లో కనుక అక్కడ చూసుకుంటే ఫస్ట్ 2 overs లో అక్కడ అద్భుతంగా స్టార్ట్ దొరికింది. అండ్ సంజు శాంసన్ కూడా చూసుకుంటే 22 runs సుమన్ కొట్టడం కూడా చూసాము. సూపర్బ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా దొరికిందని మనం మాట్లాడుకున్నాం. ఇండియా ఓపెనర్స్ ఫియర్లెస్. వన్స్ అగైన్ సంజు శాంసన్ ఎక్కువ రన్స్ కొట్టపోయినా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు పవర్ ప్లేలో. అబ్సల్యూట్లీ. అండ్ చాలా సేపు వాళ్ళు చూస్తే మొదటి ఇన్నింగ్స్ కి తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ రన్స్ ఎంత కష్టపడుతున్నా రాలేదు, ఇక్కడేమో అవలీలగా 12.5 overs లోనే చేజ్ చేసేయడం కూడా చూసాం. అంటే యూ మీన్ టు సే ఫస్ట్ ఇన్నింగ్స్ వాజ్ బీజేటీ ట్రోఫీ కాదు కదా? సో ఎందుకంటే అంత అర్థం అవుతుంది మన బౌలర్స్ ఎలా ఇంపాక్ట్ చేశారు. ఓవరాల్ గా ఇట్స్ అ క్లినికల్ ఎగ్జిక్యూషన్ బై టీమిండియా. అబ్సల్యూట్లీ. టీమిండియా నిజంగా సో దట్ వే నిజంగా ఇవాళ అదరగొట్టేశారు. ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్టు ప్రేక్షకులందరికీ ఆ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నాము, అది చూసాము. సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో అలా వికెట్ల రూపంలో అవి పిక్చర్ బాకీ హే. ఇది ఫస్ట్ మ్యాచ్, 4 మ్యాచ్లు దాంట్లో 3 మ్యాచ్లు చిన్న గ్రౌండ్ లో ఆడబోతుంది. అదన్నమాట ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ గేమ్ విన్ అయిపోయారు కనుక ఎంఎస్కే అలా సెలబ్రేషన్స్ కోసం వెళ్ళిపోయారు. అండ్ షోలో ఇక్కడ సెలబ్రేషన్ కంటిన్యూ చేయడానికి ఆశిష్ కూడా జాయిన్ అయిపోయారు. అండ్ ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఆల్రౌండ్ షో అని చెప్పి అన్ని విభాగాలను. అందులో బౌలర్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరుణ్ చక్రవర్తి. మంచిగా సెటప్ చేశారు. బౌలర్స్ కూడా కన్సిస్టెంట్ గా వికెట్స్ అందించడం అండ్ బిగ్ వికెట్స్ కూడా అందించాడు టీమిండియా గురించి. సో ఇలాంటి మిస్టరీ స్పిన్నర్ ఉంటే బెనిఫిట్ అయి ఉంటుంది. అండ్ ఇలాంటి గ్రౌండ్ లో ఈ పిచ్ లో ఎంతో క్రికెట్ ఆడాడు. అదే చెప్తున్నాడు కదా, నాకు తెలుసు ఈ గ్రౌండ్ లో ఎలాంటి లెంత్ వేయాలి అవన్నీ కూడా ప్రాపర్ గా వేసాడు. అంతరికి రివార్డ్ కూడా దొరికింది. అంటే ఈడెన్ గార్డెన్ ఈడ పిల్లోడిని నేను ఈడ వికెట్లు తీయకపోతే ఎలా టైప్ లో అనమాట. అండ్ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకుంటే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తను కూడా ఇనిషియల్ గా కాస్త ఇబ్బంది పడినప్పటికీ అండ్ దాంతో వేరియేషన్ ఈజ్ వెరీ యాక్యురేట్. ఇంకా చాలా మంది అనుకోవచ్చు అభిషేక్ శర్మకి ఎందుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వలేదు వరుణ్ చక్రవర్తి అని. దానికి కారణం ఏంటంటే హ్యారీ బ్రూక్ ఆడుతున్నప్పుడు ఇంకా ఇట్స్ అ వెరీ గుడ్ సైన్స్. ఎంత మంచిగా వేస్తున్నారు అంటే ఇప్పుడు సెలెక్టర్స్ ఫీల్ అవుతూ ఉంటారు, అరే ఛాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకోవాల్సింది కదా అని. టోటలీ ట్రూ. మీరు అన్నట్టుగా ఆ పార్ట్నర్షిప్ ని ఆ టైంలో బ్రేక్ చేయడం అనేది చాలా చాలా క్రూషియల్. అండ్ నెక్స్ట్ ఆడబోయేది చెన్నైలో కనుక అక్కడ ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా మారుతారు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి ఈ గ్రౌండ్ లో ఎలా అయినో తెలుసు. అండ్ ఆల్సో ఆ గ్రౌండ్ లో తన డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడినాడు కాబట్టి చెన్నైలో కూడా తెలుసు. అండ్ అక్షర్ పటేల్ కూడా చూసుకుంటే వైస్ కెప్టెన్సీ తనకి ఇవ్వడం అండ్ ఆల్సో ఇనిషియల్ నమ్మకం పెడుతున్నారు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఇదే ప్లానింగ్ తోటి వెళ్లారు, ముగ్గురు స్పిన్నర్స్ తోటి. సో మన స్ట్రెంగ్స్ కి అక్కడ స్టిక్ ఆన్ అవుతున్నామని సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పడం. అక్షర్ పటేల్ తను కూడా మంచిగా కంబ్యాక్ చేశాడు ఫస్ట్ ఓవర్ తర్వాత. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తన నుంచి. అబ్సల్యూట్లీ. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో చక్కగా అలా బౌలర్స్ వికెట్లు తీస్తూ ఉన్నారు గనక అతి తక్కువకి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. అందులో మొదలు పెట్టింది అర్షదీప్ అనమాట. 97 వికెట్స్ ఆల్రెడీ తీసేశారు T20 years లో, హైయెస్ట్ బై అన్ ఇండియన్. ముందు తర్వాత స్పిన్నర్స్ వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ రిథమ్ లో ఉన్నాడు. అండ్ చూడండి అందుకని ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా సెలెక్టర్స్ అహెడ్ ఆఫ్ సిరాజ్ కంటే ముందు అండ్ తనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు. దట్స్ అ బ్రిలియంట్ మూవ్ సెలెక్టర్స్ నుంచి. ఫామ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ వైట్ బాల్ బౌలర్. అబ్సల్యూట్లీ. అండ్ అర్షదీప్ గురించి మాట్లాడుకుంటే పవర్ ప్లేలో ఎంత క్రూషియల్ గా మారతాడు అని మాట్లాడుకుంటున్నాము. 2024 లో చూసుకుంటే పవర్ ప్లేలోనే 18 వికెట్లు తీశాడు. న్యూ బాల్ తోటి ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. అండ్ డిఫికల్ట్ ఓవర్స్ ఇవన్నీ కూడా న్యూ బాల్ ట్రాక్ చేస్తాడు, లేకపోతే వికెట్ తీయను విత్ ద న్యూ బాల్. సో అది చేసి చూపిస్తున్నాడు కన్సిస్టెంట్ గా. కాబట్టి హైయెస్ట్ వికెట్ టేకర్ అర్షదీప్ టీమిండియాకి 97 వికెట్స్. ఎస్ అబ్సల్యూట్లీ. అది కూడా 61 ఇన్నింగ్స్ లో 97 వికెట్స్ తీశాడు 61 మ్యాచెస్ లో. అంటే నో జోక్. అది ఎకానమీ కూడా చూస్తున్నాము చాలా తక్కువ, చక్కగా జాగ్రత్తగా వేస్తాడు అనమాట. అది కూడా ఇంత తక్కువ ఏజ్ లో ఇంతమంది బౌలర్స్ అన్ని దాటుకొని ఇన్ని వికెట్స్ తీస్తున్నాడు. తన వికెట్స్ తీస్తున్నాడు, ఎకానమీ చాలా మంచిగా ఉంది. అండ్ తన మెయిన్ అడ్వాంటేజ్ అని అంటే హర్షదీప్ సింగ్ తో పవర్ ప్లేలో వేస్తాడు, మిడిల్ ఓవర్ లో వేస్తాడు, డెత్ లో కూడా వేసే కెపాసిటీ తన దగ్గర ఉంది. అట్లా చాలా మంది తక్కువ. ప్లస్ ఈ మధ్య T20 క్రికెట్ లో ఏంటంటే లాగా. సో డెఫినెట్లీ అందుకని ఇండియాకి ఈజ్ అ ఫెంటాస్టిక్ బౌలర్. ఎంత చెప్పినా తక్కువే తన గురించి.
ఎస్, అండ్ ఎస్పెషల్లీ ఎన్నోసార్లు ఆ డెత్ ఓవర్స్ లో కూడా క్రూషియల్ గా మారడం చూసాం. ఎప్పుడైతే మ్యాచ్ చేజారిపోతోంది అన్న టైంలో కూడా వికెట్స్ అందించాడు, గేమ్ ఇట్లా తిప్పుతాడు. అదే స్పెషాలిటీ కదా, సో వేస్తాడు. దాని తర్వాత డెత్ లో కూడా ఎవ్రీ బాల్ కూడా బ్యాటర్ ఆ 6 గురించి చూస్తారు. ప్రెషర్ ఉంటుంది, రన్స్ ఎంత చేస్ చేయాలి, సో ఇంత ప్రెషర్ కూడా మంచిగా హ్యాండిల్ చేస్తున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ అక్కడ ఆడాడు టీమిండియాకి, అక్కడ నుంచి తన గ్రాఫ్ అయితే సూపర్ గా పెరిగింది. సో డిఫికల్ట్ ఓవర్స్ అన్ని కూడా చాలా మంచి కామ్నెస్ తోటి కూడా వేస్తున్నాడు, ఎక్కడ ప్యానిక్ అయితే లేడు, మంచిగా నమ్మకం పెట్టుకుంటున్నాడు. నా పర్ఫార్మెన్స్ ఇలానే కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండాలి, వికెట్లు అందిస్తూ ఉండాలి, టీమిండియాకి ఎన్నో మ్యాచెస్ గెలిపిస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. అంతే, అలా వికెట్స్ అందిస్తూ టీమ్స్ చక్కగా టీమ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటే అలా వికెట్లు అందించి ఫ్యాన్స్ కూడా ఖుషి ఉంటారు. అయితే ఫీల్డింగ్ గురించి కూడా మాట్లాడుకుంటే కాంబినేషన్ ఆఫ్ జెన్సీ అండ్ కాస్త సీనియర్స్ నాలెడ్జ్ కూడా దిలీప్ ఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అని అర్థమవుతుంది. ఫీల్డింగ్ కోచ్ అండ్ అక్కడ చూసాం నిజంగా ఇవాళ ఫ్యాన్స్ అయితే ఖుషి ఉంటారు. అండ్ ఈడెన్ గార్డెన్స్ లో అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అండ్ మీరందరూ కూడా ఒక విన్ తో స్టార్ట్ చేశారు కనుక సూపర్ ఖుషి. అయితే ఇవాళ మ్యాచ్ అయితే అలా సాగిందనమాట. ఇంకా నెక్స్ట్ ఏం రాబోతోంది ఇవన్నీ మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అండ్ మేము బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ అండ్ ఎస్పెషల్లీ ఆ యంగ్స్టర్ అభిషేక్ నుంచి అద్భుతమైన నాక్ చూసాం అండ్ మొత్తానికి ఒక విక్టరీ సాధించి పెట్టేశారు. ఇంకా 4 గేమ్లు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సుమన్, ఇక్కడ నుంచి చలో చెన్నై. అది ఒకటే గ్రౌండ్, కాస్త పెద్దగా ఉన్న గ్రౌండ్, ఎందుకంటే దాని తర్వాత ఆడుతున్న రాజ్కోట్, పూణే, ఇంకా ముంబై చిన్న గ్రౌండ్స్. సో బౌలర్స్ కి కొంచెం బ్రీత్ తీసుకునే గ్రౌండ్ ఇది చెన్నై, పెద్ద గ్రౌండ్. అయితే ఈ చెన్నైలో కూడా ఈ మధ్య 200 కూడా మనం చూడాలి. అండ్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ ది షో. అండ్ ఇవాల్టి మ్యాచ్ కి సంబంధించిన హైలైట్స్ అన్ని ఎక్కడ చూడాలో మీకు తెలుసు కదా, డిస్నీ హాట్స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ తెలుగు 1 లో మీ ముందుకు వచ్చేస్తారు. మళ్ళీ 25th 6 PM కల్లా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సెలబ్రేటింగ్. బాయ్.